జవాన్ జై కిసాన్ రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు మాఫీని వెంటనే మాఫీ చేయాలి మాఫీని వెంటనే మాఫీ చేయాలి మాఫీని వెంటనే మాఫీ చేయాలి జై జవాన్ రైతుల సంక్షేమం వెంటనే మాఫీ చేయాలి రైతు భరోసా వెంటనే మాఫీ చేయాలి రైతు భరోసా వెంటనే మాఫీ చేయాలి ఆత్మహత్యలను రైతులను రక్షించాలి జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ వేరైనా రైతులంతా ఒక్కటే పార్టీలు వేరైనా రైతులంతా ఒక్కటే జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి అసెంబ్లీ ముట్టడిని అసెంబ్లీ ముట్టడిని అసెంబ్లీ ముట్టడిని జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ మార్చి 24 నాడు అసెంబ్లీ ముట్టడి మార్చి 24 నాడు అసెంబ్లీ ముట్టడి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతు భరోసా వెంటనే రైతుల ఐక్యత రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు మాఫీని వెంటనే మాఫీని వెంటనే మాఫీని వెంటనే జై జవాన్ జై కిసాన్ 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 గుండమ్మ కోరిక కోరుతున్నా సార్ మాకు రుణమాఫీ గుండమ్మల కోరిక కోరితే ఆ ప్రభుత్వం ఇవ్వకపోయింది నేను చెప్పేదంతా కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మరి అప్పుడు మేనిఫెస్టోలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మరి మేనిఫెస్టోలో పెట్టారు. అదే కాకుండా రైతు భరోసా కాకుండా రైతు బంధు కాకుండా రైతు భరోసా 15 అని చెప్పి కూడా మేనిఫెస్టోలో పెట్టి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చాలా దాని ప్రచారం చేశారు. ఇవాళ ఆ జగిత్యాల జిల్లాలో 62,000 రైతులకు మరి రుణమాఫీ కాలేదు. మా లక్ష్మీపూర్ విలేజ్లోనే 175 మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఏదో భార్యాభర్తలు లింకు పెట్టి కుటుంబంలో ఎక్కువ ఉందని చెప్పి వారు అనడం దృష్టకరం. ఎట్లా ఉన్నా ఏ కుటుంబమైనా 2 లక్షలు మాఫీ ఎత్తనప్పుడు మాఫీ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ రాకముందు మీ ₹1,00,000 బాయ్కి ఉన్నా కానీ తెచ్చుకోండి, మన గవర్నమెంట్ వస్తుంది రాగానే మీకు రుణమాఫీ వేస్తామని చెప్పి వాగ్దానం చేశారు. వాగ్దానం చేసి కూడా వాళ్ళ పార్లమెంట్ ఎలక్షన్ కూడా పదే మరి ఇలా ప్రచారం చేసుకున్నారు. ఖచ్చితంగా ఇవరికైనా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు దయచేసి రైతుల రుణమాఫీ చేయాలని చెప్పి మేము అందరం ఇలా ఇక్కడ లక్ష్మీపూర్లో మా ఒక విలేజ్ల మీద ధర్నా చేస్తున్నాం. దీన్ని ఈ మార్చి 24 కూడా అసెంబ్లీ ముట్టడి కూడా మా జిల్లా రైతాంగం తయారవుతారు. దయచేసి ఇవరికైనా దీన్ని గ్రహించి రైతుల బాధను తెలుసుకొని మా రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పి కోరుతున్నాం. అదే రైతు అంటే పార్టీ లేదు. వాస్తవంగా నేను కాంగ్రెస్ పార్టీ, నేను 40 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ. నేను పార్టీ అయినప్పుడు కూడా నేను పార్టీ కాదు, రైతును. నేను రైతును ముందు రైతు కనుక మాకు రైతు మేము పార్టీ చూస్తలేము. రైతుల కొరకు మేము రైతుల కనుక మాకు మాపేయాలని చెప్పి కోరుతున్నాం. ఇవాళ ఏ గవర్నమెంట్ కానీ రైతులను ఇబ్బంది పెట్టిన గవర్నమెంట్ ఎప్పుడు మనగడ తాగలేదు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా దేశీని ఆలోచించాలి. నేను కోరుతూ ఆపేయాలని జై జై లక్ష్మీపూర్ గ్రామాలనే అంటే ఏ ఉద్యమాలైనా మా లక్ష్మీపూర్ మొత్తం రాష్ట్రానికి ఆదర్శవంతమైన గ్రామం. మా గ్రామంలోనే దగ్గర 175 మందికి ఇప్పటికీ ఇంకా రుణమాఫీ కానీ రైతులం ఉన్నాం. అంటే మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి గారు మన ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు కూడా మొత్తం మాఫీ అయిపోయిందని అంటారు. అయ్యా మేము ఇక్కడ ఉన్నాం చూడు, ఇక మేము మా బ్యాంకులే, మా ఊరు బ్యాంకులే, మా బ్యాంకు ముందటనే మేము రైతులంతా కూర్చున్నాం. ఓన్లీ మాఫీ కానీ రైతులనే ఉన్నాం. మరి మీకు కనిపిస్తలేదా? ఇప్పుడు అసెంబ్లీ సెషన్లో మరి మీరు 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 అన్న మాటలే నిలుపుకోమంటున్నాం. మీరు గతంలో 15,000 రైతు బంధు ఇస్తా అన్నారు. రైతు బంధు కాదు 12,000 అన్నారు. మనం 12,000 కూడా ఏదన్నా ఒక్క ఊరు, చిన్న గ్రామంలో, మా మండలంలో చిన్న రెవెన్యూ గ్రామంలో
విడుదల చేసారు. మరి మిగతా రైతుల పరిస్థితి ఏంటి? మీరు చెప్పిన హామీలు నిలబెట్టుకుంటా అనుకుంటా 30 తారీఖు కూడా దగ్గరికి వస్తుంది, అది లేదు. పోనీ మీరు అన్నయ్యే కదా, మీరు అన్న అప్పుడు మీరు పసుపుకు ధర 12,000 కల్పిస్తామని మీరు డిక్లరేషన్ చేసారు. మరి కేంద్ర ప్రభుత్వం కూడా పసుపు బోర్డే ఇచ్చింది. పసుపు బోర్డు ఒక్కటే కాదు, పసుపుకు భద్రత ధర కావాలి. పసుపు రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంబాన్ స్కీమ్ కింద 15,000 ఇచ్చి కొనుగోలు చేయాలా. ఇవన్నీ దింపిన చలో అసెంబ్లీ. ఎందుకంటే మీరు ఏదన్నా పాజిటివ్ నిర్ణయం ఈ సెషన్లో, సరే మేము రుణమాఫీ కానీ రైతులం ఉన్నారు ఇంతమంది రైతులు ఒకటి విడుదల చేస్తే తప్ప, విడుదల గిట్ట చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నుంచి, అంటే మేము ఎట్లయితే గతంలో ఎన్నో ఉద్యమాలు చేసినాం, ఆ ఉద్యమాలన్నీ ఇక్కడికి వెళ్ళి చాలైనాయి. అదే రకంగా రేపటి అసెంబ్లీ ముట్టడి కూడా ఇక్కడ లక్ష్మీపూరే కాదు, జిల్లా అంతటికి వెళ్ళి దగ్గర 60,000 మంది ఉన్నారు. 62,000 మంది దాకా రుణమాఫీ కానీ రైతులం ఉన్నాం. రైతులందరం కలిసి కూడా గతంలో కంటే ఈసారి పెద్ద ఎత్తున, అంటే మీరు సోయిపోయి ఉన్నారు, అంటే మీకు కళ్ళు తెరిపియాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎంతగా మాట్లాడినా కూడా మీకు నిద్రమత్తులనే ఉన్నారు. ఆ నిద్రమత్తు పోవాలంటే మేమంతా మీ దగ్గరికి వచ్చి పాలకులను ప్రశ్నిస్తే తప్ప మీరు ఇచ్చేటట్లు లేరు. మేము ఒకటే కోరుతున్నాం, మీరు ఏదన్నా ఇంకా 3 రోజుల నుండి సెషన్లన్నా, ఈ 3 రోజుల సెషన్లో మీరు 2 నెలల 3 నెలల 6 నెలలకు ఇస్తామని చెప్పు. ఇస్తామనగానే మేమంతా శాంతియుతంగా మేము ఎక్కడో అక్కడ ఉంటాం. మేమేం పుట్టడు కూడా కార్యక్రమం కూడా చెయ్యం. మరి మీరు అదన్న ఒక స్టేట్మెంట్ మీరు ఇస్తారని అసెంబ్లీలో ఇస్తారన్న ఆశపడుతున్నాం. మీరు చూడుర్రి, ఏదన్నా పోండి, మీరు చెప్పిన హామీలనే మీరు నిలబెట్టుకోమంటున్నారు కదా, తప్ప మేము కొత్త గుర్తింపు కోరికలు అయితే అడుగుతలేము. జై జవాన్, జై కిసాన్.